చికెన్ తినడం కంటే మటన్ తినడం మంచిదని చాలామంది అంటుంటారు. శరీరానికి అత్యధిక పోషకాలను అందించే మాంసాహారాల్లో మేక మాంసం కూడా గణనీయమైన పాత్ర పోషిస్తోంది. చాలా ఇళ్లలో వారానికి ఒకసారి మటన్ వండి వండుకుంటూ ఉంటారు. మటన్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం మటన్ తీసుకోకూడదు. ఈ పోస్ట్లో మటన్ ఎవరు తీసుకోకూడదు, ఎంత తినడం ఆరోగ్యకరమైనదో తెలుసుకుందాం. ఇతర మాంసాలతో పోలిస్తే మటన్లో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా మటన్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చికెన్ కంటే మటన్లో ఐరన్ ఎక్కువ. అందువల్ల రక్తహీనతతో బాధపడే వారికి మటన్ తినడం ప్రయోజనకరం. సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల జరిపిన అధ్యయనంలో తేల్చింది. అసంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. మటన్లో అన్సాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మటన్లో లభించే పొటాషియం కండరాలకు మంచిది. శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం వంటి ఖనిజాల స్థాయిలను పెంచేందుకు మటన్ తీసుకోవాలి. మటన్ మనకు ప్రతిరోజు అవసరమైన విటమిన్ B12ను అందిస్తుంది. మటన్లో దాదాపు 32% విటమిన్ B ఉంటుంది. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. మటన్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. దీనిలోని కొవ్వు పదార్థం శరీరానికి ఎక్కువ శక్తినిస్తుంది. మటన్లోని విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మటన్ తరచుగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే రోజు మటన్ తినేవారు 250 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. శరీరంలో ఇప్పటికే 200 mg కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలో ఉన్నవారు ఖచ్చితంగా మటన్ తీసుకోకుండా ఉండాలి. మిగిలిన వారు మితంగా తీసుకోవచ్చు. అలాగే ఫ్యాటీ లివర్ ఇబ్బందులు ఉన్నవారు మటన్ని ఎక్కువగా తీసుకోకూడదు.